విజయ చంద్రిక ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే మనం ఒకసారి పాత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. జగన్ గారి పాలనలో ఆ 58 నెలల పాలనలో మనం తరచూ కూడా ఒక పాయింట్ని చాలా కామన్గా ప్యారలల్గా మాట్లాడుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల తీరు, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్న తీరు, అసలు వీళ్ళు ఐఏఎస్లా ఐఆర్ఎస్లా, ఎందుకు ఇంత మిగిలిన రాష్ట్రాల్లో ఒకలాగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసలు రూల్స్ బుక్ వీళ్ళు పాటించట్లేదా, రూల్ ఆఫ్ లా ఏం చెప్తోంది, ఎందుకు ఇంత విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు, అరే కాస్త కామన్ సెన్స్ బేసిక్ సెన్స్ ఉన్నోళ్ళు కూడా ఇది కాదు కదా, ఇది ఇలా చెయ్యరు కదా, ఇది ఇలా వర్తించదు కదా అని చాలా సామాన్యుడు కూడా చర్చించిన అంశం. ప్రధానమైంది అధికారుల వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి సర్కార్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సో ఈ 58 నెలల పాలనకి సంబంధించి కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా. మనం ఏది చేస్తామంటే అది ఏకపక్షంగా చేస్తాము, రూల్స్ పాటించము, మేము చెప్పిందే రూల్స్, కొమ్ము కాస్తాము అంటే కుదరదు. సమయం ఇప్పుడు ఒక క్లాక్ ఉందంటే ఖచ్చితంగా అది రౌండ్ కంప్లీట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మారినప్పుడు ఖచ్చితంగా తప్పులకి లెక్క చెప్పాలి. ఏదైతే ఇంకొక మాట కూడా మనం తరచూ విన్నాం, వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి, అసలు ధ్వంస రచన జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఉన్నాయా, అసలు ఏమిటి, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారుల తీరు ఏ విధంగా ఉంది, కేవలం ప్రతిపక్షాలని లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికే సిస్టమ్ పనిచేస్తోందా అని చాలా మంది బాహాటంగా ఓపెన్గా న్యాయ నిపుణులైనా లేకపోతే రిటైర్డ్ అధికారులైనా కాస్త రాజకీయం తెలిసిన వాళ్ళు సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవస్థలు నాశనం అయ్యాయి, ధ్వంసరచన జరిగింది, పునాదుల నుంచి నిర్మించాలి. నిన్న కూడా మనం చూసాం చంద్రబాబు గారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఆయన పునాదుల నుంచి నిర్మించాలి, ఇవన్నీ కూడా సెటరేట్ చేయడానికి 30 సంవత్సరాలు పట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదని మాట్లాడారు. నిజంగా పరిస్థితులు తీరుతెన్నులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే రాష్ట్ర పరిపాలనకి సచివాలయం అనేది గుండెకాయ లాంటిది. సో ఇక్కడి నుంచే ప్రధానంగా పరిపాలనా నిర్ణయాలన్నీ జరుగుతాయి. ప్రజలకు మంచి జరగాలి అంటే ఇక్కడి నుంచి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు ఏమిటి అంటే సచివాలయానికి సంబంధించిన కీలక శాఖలన్నిటికీ సంబంధించిన రకరకాల ఫైళ్లు డేటా మిస్ అయిపోతోంది. సో ఫైళ్ళన్నీ కూడా డిలీట్ చేస్తున్నారు లేదా మాయం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది, మొన్న రిజల్ట్స్ వచ్చి ట్రెండ్ అర్థమైపోయి పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా వచ్చిన వార్తలు ఇవి. ఫైల్స్ మిస్ అవుతున్నాయి, డేటా మిస్ అవుతుంది, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కీలకమైన పోస్టుల్లో ఉన్నటువంటి అధికారులందరూ జారుకుంటున్నారు, సెలవుల మీద వెళ్ళిపోతున్నారు, ఎక్స్టెన్షన్స్ కోరట్లేదు, రిజిగ్నేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్పందించారు. ఒక్క కాగితం కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి కానీ ఈ ఫైళ్లు కానీ ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లే అవకాశం లేదు అంటూ ఆయన చొరవ తీసుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా అన్ని రకాలు టెండర్లకి సంబంధించిన అంశాల విషయంలో కానీ లేకపోతే కాంట్రాక్టర్లకి పేమెంట్ల విషయంలో కానీ అన్నీ కూడా ప్రస్తుతానికి అన్ని ఎక్కడ ఆపండి, ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లే అవకాశం లేదంటూ క్లియర్ కట్గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి వెంటనే జిఏడి పొలిటికల్ సెక్రటరీ కార్యదర్శులకి ప్రత్యేక కార్యదర్శులకి అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్నీ కూడా ఎక్కడివక్కడ స్టాప్ చేయండి, సీల్ చేయండి. ఇక ట్విస్ట్ ఏంటంటే కొంతమంది కీలకమైన అధికారులు కూడా సెలవు మీద వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళందరివి కూడా ఎక్కడ యాక్సెప్ట్ అయ్యే పరిస్థితి లేదు, అందరివి కూడా హోల్డ్ చేసిన పరిస్థితి. ఇదే కాకుండా మనము గత పరిపాలనలో చూసినప్పుడు అసలు ప్రతిపక్షాన్ని చంద్రబాబుని అలాగే టీడీపీని ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికే సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారా అన్నట్టు స్థాయిలో సిట్ కార్యాలయానికి కూడా నిన్న కొల్లు రఘురామరెడ్డి ఆయన ప్రస్తుతం ఆయనకి సంబంధించిన వ్యవహారం కూడా చాలా సీరియస్గా చర్చ నడుస్తోంది. సిట్ కార్యాలయానికి తాళం వేశారు, స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. సో ఎవరు వాళ్ళు ఎక్కడికి, ఎందుకంటే సిట్ విషయంలో కూడా చాలా వ్యవహారంగా చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో అరెస్ట్ చేసినప్పుడు కూడా వ్యవహరించిన తీరు కానీ ఏకపక్షంగా కేసులు పెట్టే వ్యవహారంలో కానీ
ఎందుకంటే అప్పుడు జగన్ సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాటైనప్పుడు రాగానే అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్, రకరకాల కేసులు చెప్తూ పూర్తిగా వచ్చిన మొదటి రోజు నుంచే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి కూడా ప్రస్తుతం తాళం పడింది. సో పూర్తి స్థాయిలో 6 బ్లాకులు నిఘా వలయంలోకి వెళ్ళిపోయాయి. ఇంత పరిస్థితి చూస్తుంటే ఇంకొక పక్కన అధికారులు జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయాని పరిస్థితి. నిజంగా అంటకాగిన వ్యక్తులు ఎవరైతే అధికారులు కానీ వీళ్ళందరూ ఉన్నారో ఒక రకంగా అన్ని శాఖల్లో కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. అలాగే చీఫ్ సెక్రటరీ ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఉన్నారో వారి మీద కూడా రకరకాల ఆరోపణలు, విమర్శలు మనం చూసాం. ప్రస్తుతం ఆయన కూడా కొంత జారుకోండి అనే సంకేతాలు ఇస్తున్నారు అన్నటువంటి వార్తలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేలోపు అందరూ సర్దుకోండి అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు, అస్మదీలకు 1000 కోట్లు విలువైన కాంట్రాక్టులు అన్నిటిపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ధ్వంస రచన జరిగింది అని చెప్పినప్పుడు పునాదుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు లెక్క తేల్చే టైం వచ్చేసిందా? సో ఎవరికి వాళ్ళు అంటకాగిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? హైరాణ పడుతున్నారా? మరి కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి, కొలువు తీరుతున్నటువంటి ప్రభుత్వం ఇవన్నీ గాడిలో పెట్టే పరిస్థితి ఎంత మేర ఉంది, ఎంత సమయం ఉంది? మరి ఇలా జారుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అధికారులను ఏం చేస్తారు? కేవలం సస్పెన్షన్ చేసి వదిలేస్తారా? క్రిమినల్ చర్యలు తీసుకుంటారా వారిపై? లేకపోతే ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే పరిస్థితి ఉందా? బ్యూరోక్రసీలో ఈ స్థాయిలో వ్యవస్థల ధ్వంసానికి జరిగినటువంటి తీరుతెన్నులు, కొత్త ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏ స్థాయిలో మరి గాడిని పెడుతుంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత మరి జారుకుంటున్న వీర విధేయుల వ్యవహారం కోచేసిందా? సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టమవుతున్నాయి, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వివిధ శాఖలకి సంబంధించిన అన్ని విభాగాలని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. కక్ష సాధింపుల కేసమే ఏర్పాటు చేసినటువంటి సిట్ ఆఫీస్ కూడా తాళం పడింది. నేరుగా గవర్నరే రంగంలోకి దిగారు. మరి వీర విధేయుల పరిస్థితి ఏమిటి? మరి ఎగిరిపోతారా? సమాధానం చెప్తారా? ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ఇవన్నీ కూడా సెటరేట్ చేయగలుగుతుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి శివశంకర్ గారు జనరల్ సెక్రటరీ, అలాగే మాజీ ఐఏఎస్ చంద్రవర్ధన్ గారు. అందరికీ స్వాగతం అండి. నీలేపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. తప్పులు తేల్చే టైం వచ్చేసింది. సో నిన్న కూడా మీ అధినేత చాలా క్లియర్ కట్ గా ప్రెస్ లో అడ్రస్ చేశారు. అసలు ఇవి పునాదుల నుంచి నిర్మించాలి, 30 ఏళ్ళు టైం పట్టే అవకాశం కనిపిస్తుందని. ఇదొక అంశం అయితే ఎక్కడికక్కడ అందరూ జారుకుంటున్నారు, ఫైల్స్ మిస్ అవుతున్నాయన్న వార్తలు స్టార్ట్ అయిపోయాయి. సో గవర్నర్ నేరుగా రంగంలోకి దిగారు. ఆన్ డ్యూటీ రాగానే ఏం చేస్తారు? ఈ అన్ని అంశాలపై ఏం స్పందిస్తారు? నమస్కారం అమ్మా. ఇప్పుడు తను ఏమీ చేయకపోతే వాళ్ళు తత్తరపడాల్సిన అవసరం లేదు. సో వ్యవస్థను ధ్వంసం చేసామని నేను చెప్పావే, అట్లా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి వ్యవస్థను దోచుకుని, నాట్ ఓన్లీ సర్వనాశనం కాదు, వ్యవస్థను దోచుకుని తమ వారికి దోచిపెట్టి రకరకాలుగా, అంటే ఈ పర్టికులర్లీ ఈ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు దాదాపు 18 మంది డెప్యుటేషన్ మీద వచ్చారు. దాంట్లో 10 మంది జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మరి నేను పేరు కూడా చెప్తున్నా కావాలి, ఎందుకంటే చూసి ఏది కోరి మరి ఏ కార్పొరేషన్కి అయితే రెవెన్యూ జనరేటింగ్ ఇది ఉందో అట్లాంటి కార్పొరేషన్ మైను, వైను, శాండు బాగా చూడండి. ఏపీఎండిసి దానికి దాని దగ్గర జవహర్ రెడ్డి గారని, ధనంజయ రెడ్డి గారని, పొనవోలు సుధాకర్ రెడ్డి గారని, ఆ వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థ వరకు అన్ని పేర్లు చెప్పేస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నేను వస్తా చెప్పొచ్చమ్మా, నేను చెప్తా వస్తాగా. సో ఇట్లాంటి రెవెన్యూ జనరేటింగ్ దీనికి ధర్మారెడ్డి గారు దేవస్థానం అక్కడ రెవెన్యూ ఉంటుంది. ఏపీబీసీఎల్ వాసుదేవరెడ్డి గారు అక్కడ రెవెన్యూ ఉంటుంది. ఏపీఎండిసి అక్కడ రెవెన్యూ వస్తుంది. అందుకని వెంకటరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇట్లా ప్రతి చోట ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ ఉంటుందో అక్కడల్లా మన రెడ్డి గారిని తెచ్చుకొచ్చి కూర్చోబెట్టారు. సరే, రెడ్డి గారు అయితే బాధలేదు. ఐ మీన్ ఒక స్థాయికి సెంట్రల్ దీంట్లో దాదాపు గ్రూప్ 1కు ఇంక్లూడింగ్ ఈక్వల్ అంటే దీన్ని తెస్తే బాధలేదు. కానీ ఈ వచ్చిన ప్రతి ఒక్కరు దాదాపు 18 మందిలో ఫస్ట్ అతను ఆల్రెడీ ఉన్నాడమ్మా. ఆయన పేరు ఏంటంటే ఎస్ రమణారెడ్డి. ఆయన ఐఆర్టీఎస్ సోలార్లో ఎన్ని ఆరోపణలు చేశారో చూసాం మనం. ధర్మారెడ్డి గారు, ఇంకా ఈ ధర్మారెడ్డి గారి గురించి ఇప్పుడు వీళ్ళే కదమ్మా
చైర్మన్ ఎవరు టీటీ దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఓడిపోయాడంట. ఈయన ఒక చిత్తు కాగితం మీద పెన్తో, అది పెన్నా పెన్సిలా కూడా అర్థం కావట్లేదు, పెన్తో చిత్తు కాగితం మీద చేసి 3 లైన్లు రాసేసి స్టాంప్ వేసి ఇచ్చేసాడంట. అది ఎవరికి ఇచ్చారు? ధర్మారెడ్డికి ఇచ్చాడంట. హూ ఇస్ ధర్మారెడ్డి టు అప్రూవ్? చేసిందే ఇద్దరు కలిసి. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏమీ లేక 300 కోట్ల బడ్జెట్ ఉంటే 1330 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఫస్ట్ సెకండ్ చౌల్ట్రీ థర్డ్ చౌల్ట్రీ తిరుపతిలో కొట్టేసి స్విమ్స్ కని దానికని మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చేసి 10% ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనిపెట్టుకున్నాడు. కరుణాకర్ రెడ్డి ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనిపెట్టుకున్నాడు క్యాష్ కోసం. అట్లా ఆ లెవెల్లో దాదాపు 500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకునేసి ఇప్పుడు నాకేం సంబంధం లేదు, ఎలక్షన్ అనగానే ఒక చిత్తు కాగితం మీద ఆయన యొక్క రాజీనామా రాసేసి అది ధర్మారెడ్డికి ఇస్తారంట, ఆయన దాన్ని అప్రూవ్ చేస్తారంట. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదేనో. ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఈ ధర్మారెడ్డి కాకుండానమ్మా వాసుదేవరెడ్డి గారు ఆల్రెడీ ఆయన ట్రాన్స్ఫర్డు, వెంకటరెడ్డి గారు ఎవరు ఏపీఎండిసి, ఈయన 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు బాండ్లను రిలీజ్ చేసి గవర్నమెంట్కి మళ్లించాడు. ఆయన బాబు సొమ్మ, నా బాబు సొమ్మ, పోనీ జగన్మోహన్ రెడ్డి గారి సొమ్మ, ఎవరి సొమ్ము కాదు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు కట్టాలి? 7,000 కోట్ల రూపాయలు వెంకటరెడ్డి గారు ఏ ధైర్యంతో, ఏ అధికారంతో, ఎవరి రిజల్యూషన్తో, ఎవరికి చెప్పి ఏళ్ళా అక్కడి నుంచి ఫోన్ వచ్చిన తాడేపల్లి నుంచి ఈ ట్రాన్స్ఫర్ చేశాడు, గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది. నా హూ హ్యాస్ టు పే వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. గవర్నమెంట్ ఎందుకు కట్టాలి? ఇప్పుడు కటింగ్ ఎవరు కట్టారు? ఆ యొక్క డబ్బు ఎవరిది? బాండ్లు, ఆ యొక్క బాండ్లు కట్టాలి కదా, అప్పుడు ఏపీఎండిసి కట్టాలి కదా. అంటే అనుభవించింది జగన్మోహన్ రెడ్డి, దానికి సహాయం చేసింది, ఆయనకి సహాయం చేసింది ఏం మేలు వచ్చాయో మనకు తెలియదు. కానీ వెంకటరెడ్డి గారు ఈ ఇద్దరు ఎట్లు చేస్తే ఈ వచ్చేవాళ్ళు దాన్ని గురించి భరించాలా? ఇంకా మసూదన్ రెడ్డి గారు, ఈయన రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి వచ్చారు, ఈయన ఫైబర్ నెట్లో పెద్ద కేసులు పెట్టారు, ఏమో జరిగిపోయిందంట. ఈయన వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ పోగానే ఏం భయం వచ్చిందో అంత ధైర్యంగా కేసులు పెట్టావు కదా బాసు నువ్వు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అక్కడికి? తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఈయన సాక్షిలో అసలు ఈయన ఇష్టం ఫుల్ పేజీలు, హాఫ్ పేజీలు, కొన్ని 100 పేజీలు ఆర్చి చేసుకున్నాడు. గవర్నమెంట్ అయిపోగానే వెళ్ళిపోతారంట. ఇంకొక ఆయన రావత్, చాలా మంచి ఆఫీసర్ మా గవర్నమెంట్లో ఉన్నంత దాకా. ఆయనకి ఏమైందో రాగానే సిఎఫ్ఎంఎస్ మూసేశారు. దాని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లేదు. ఆర్థిక శాఖ ఇంతకంటే చెత్తగా ఏ రాష్ట్రంలో నిర్వహించి ఉండరు. అప్పులు గిప్పులు సర్వనాశనం చేశాడు. అట్లాంటి రావత్ గారంట గవర్నమెంట్ అయిపోగానే ఈ వాంట్ టు గో టు తెలంగాణ అంట. సిగ్గునా మిస్టర్ రావత్ గారు? సివిల్ సర్వీస్ ఆఫీసర్గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇలానే ఉండిందా? ఇట్లా చేస్తామని చెప్పారా? డోంట్ యు ఫీల్ అషేమ్డ్? నువ్వు చేసిన పనులకు నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ఫేస్ చేయాలి. కమాన్, నేను చేసినవన్నీ కరెక్టే, ఐ విల్ ఫేస్ అని. అదే గవర్నమెంట్ ఇంకా కొత్త గవర్నమెంట్ రాకముందే వీళ్ళందరూ వెళ్ళిపోతారంట. వీళ్ళందరూ వెళ్ళిపోతారని ఎవరు చెప్తున్నారు? జవహర్ రెడ్డి గారికి అసలు అలిగేషన్లే ఆయన మీద ఉన్నాయి. వీళ్ళందరూ చేసిన పనులంతా చేసి జవహర్ రెడ్డి గారికి మేము వెళ్ళిపోతామంట అంట. ఆయన సంజయ్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ, అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన సీఎంగా రిజైన్ చేశారు కాబట్టి లేదు. కొత్త గవర్నమెంట్ రావాలి. ఈ కొత్త గవర్నమెంట్ రావడానికి ముందు పాత గవర్నమెంట్ పోయిన తర్వాత సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడానికే రెడీ అయిపోయారు. కోడ్ ఉన్నప్పుడే అసలు ఇవ్వాల్సిన పాలన గవర్నెన్స్ విషయంలో, పెన్షన్లు అవనండి, వాలంటీర్స్ విషయంలో కూడా మేము ఇట్లా చేయలేం, మాకు కుదరదని చెప్పారు. అవునమ్మా, అట్లాంటి జవహర్ రెడ్డికి వీళ్ళు ఏమంటే మాకు లీవ్ కావాలని, లేకపోతే మా డెప్యుటేషన్ పూర్తి అయిపోయింది కదా మేము మాతృ సంస్థకి వెళ్ళిపోతామని చెప్తే ఆమోదించడానికి ఆయన ఎవరు? ఏమంటారు అప్లై చేయడానికి వీళ్ళెవరు? లెట్ ది న్యూ గవర్నమెంట్ కమ్, లెట్ ది న్యూ గవర్నమెంట్ టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్, సీ వాట్ ఈస్ ది ప్రాసెస్, ఏమేమి జరిగింది చూద్దాము, దాన్ని బట్టి విల్ రిలీవ్ ఆర్ విల్ ఎంక్వైర్ ఆర్ విల్ సస్పెండ్ ఆర్ విల్ డూ వాట్ ఎవర్. డౌట్ పడుతున్నారా ఇప్పటికి? ఏమన్నా ఫైల్స్ మిస్ అయ్యాయని కానీ, లేకపోతే ఏమన్నా కొంత డిలీట్ అయ్యాయని కానీ ఏమన్నా డౌట్ ఉందా మీకు? నేను ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు చదివాను కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఏమేం చేస్తారు. నేను 3-4 చదివా, కాకపోతే నా దగ్గర మొత్తం చాలా పెద్ద
లిస్ట్ ఉందమ్మా. సిఎస్ దివాన్ రెడ్డి, రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్. ఈయన నెల్లూరులో నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రగ్స్ ఉన్నాయేమో చూశాడంట. అన్ని దాడి చేశాడు ఇంటి మీద. ఏమంటే అక్కడ డ్రగ్స్ ఉన్నాయంట. సో ఈయన కేవీవి సత్యనారాయణ, ఐఆర్ఏఎస్. ఈయన అసలు కీ పోస్ట్. ఆర్థిక శాఖలో కూర్చొని ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలో అని అక్కడి నుంచి తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఆ బేసిస్ మీద సత్యనారాయణ గారు సిఎఫ్ఎంఎస్, అసలు సిఎఫ్ఎంఎస్ సృష్టికర్తే ఆయన కూడా ఒకడు. అట్లాంటి దీంట్లో ఈయన వచ్చి మొత్తం సిఎఫ్ఎంఎస్ నాశనం చేసి ఎవరెవరికి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇస్తూ వచ్చాడు. అట్లాంటి సత్యనారాయణ ఏం లేకుండా గమ్ముని వెళ్ళిపోతాడా? అట్లాంటి వెంకటరెడ్డి ఏమి లేకుండా గమ్ముని వెళ్ళిపోతాడా? అట్లాంటి వాసుదేవరెడ్డి, అట్లాంటి దాన్ని ఏమో తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, అట్లాంటి దివాన్ రెడ్డి, అట్లాంటి రవిశంకర్ నారాయణ, ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. సో నేను లిస్టు చూస్తూ ఉండగాను. సో ఇంతమంది వ్యక్తులు ఎన్నికలు అయిపోగానే కొత్త గవర్నమెంట్ రాగానే మేము వెళ్ళిపోతాము అంటున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు? ఏం బాధ వాళ్ళకి? ఇంకా కొత్త అర్జెంట్ గా మాతృ సంస్థకి వెళ్ళిపోతారంటే ఆబ్వియస్లీ సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫిషీ. అక్కడ చెత్తకి ఇది షిట్, ఇట్లాంటి పదాలు వాడకూడదు. ఇది షిట్, మొత్తం షిట్తో నిండిపోయింది అక్కడ. సో అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత మాది. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నాం కాబట్టి నిన్న చంద్రబాబు గారు చెప్పాడు 3 దశాబ్దాలు పట్టిన వ్యవస్థల్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత మాది. వ్యవస్థలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ఆ వ్యవస్థని నాశనం చేసి ధ్వంసం చేసి అయిపోగానే 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతా అంటే ఏమైనా హోటల్ వచ్చి భోజనం చేసుకోవడానికి కాదు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వారు చేశారు. శివశంకర్ గారు, వారితో కూడా మాట్లాడదాం. నేను మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. శివశంకర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వానికి అసలు మనం అధికారులమా, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నామా, లేదా వ్యక్తిగతంగా మనల్ని హైర్ చేశారా అన్నది కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయి మన అనేది కూడా లేకుండా మనసా వాచ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా జారుకుంటున్నారు. ఫైల్స్ మిస్ అవుతున్నాయి, వస్తున్నాయి. సరే, గవర్నర్ గారు రంగంలోకి దిగారు, ఒక కాగితం బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ మీరేమంటారు? ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్న పరిస్థితి, కీలక పదవుల్లోన పెద్ద తలకాయలు. అమ్మా గుడ్ మార్నింగ్. చర్చలో పాల్గొంటున్న విజయ్ కుమార్ గారికి, చంద్రవదన్ గారికి, ఏబిఎన్ జ్యోతి ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా విచారకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ గారు సాక్షాత్ ఇంటర్ఫేర్ అయ్యి ఏ ఒక్క కాగితం కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్స్ పాస్ చేయడం ఒక రేరెస్ట్ థింగ్ అనమాట. అది మొదటి నుంచి కూడా మనం అనేక సందర్భాల్లో డిబేట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అన్న విషయాన్ని సాక్షాత్తు ఈ ప్రభుత్వ అధినేతకే లేదు. సరే, వాళ్ళంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఈరోజు వస్తారు, 5 సంవత్సరాల తర్వాత పోతారు. బట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్, ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మర్చిపోయారు ప్రభుత్వం ఏంటి, పార్టీ ఏంటి. పార్టీ వ్యవహారాలు తెచ్చి ప్రభుత్వ వ్యవహారాల్లో చొప్పిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దాన్ని. అంతేగాని దానికి ఒక రూల్స్ ఉంటాయి, రూల్ ప్రకారము మేము పనిచేయాలి, మేము ప్రతినిధులమి, రాజ్యాంగ ప్రతినిధులమి, రాజ్యాంగ రక్షకులమి అన్న విషయాన్ని సాక్షాత్ 5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లు పూర్తిగా గాలికి వదిలేశారు. అనేక సందర్భాలు నేను డిబేట్లో మాట్లాడాను. వీరు ఎంత ఘోరంగా తయారయ్యారంటే, ఇప్పుడు ఏదైతే విజయ్ కుమార్ గారు చెప్తున్నారో ఈ డెప్యుటేషన్ సర్వీసెస్, డెప్యుటేషన్లో ఇంత ఘోరంగా మన రాష్ట్రంలోకి వేరే దాని నుంచి తీసుకొస్తుంటే మరి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు కానీ అట్లీస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటుంది. అరే, ఇంతమంది ఐఏఎస్ వాళ్ళకి పని లేకుండా ఇక్కడ ఉంటే నువ్వు బయట నుంచి, మీకు బెస్ట్ పీస్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానమ్మా. ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేస్తున్నాడు ఆయన, ఎవరు, వెంకటరెడ్డి, కోస్ట్ గార్డ్. అతనిని తెచ్చి మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్గా చేసి పడేశారు. యాక్చువల్గా మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంటల్ మ్యాన్ ఉండేవాడు. దాన్ని ఐఏఎస్గా ఎందుకు కన్వర్ట్ చేశారు అని అంటే, ప్యూరిఫై చేయవలసిన అవసరం ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఐఏఎస్ క్యాడర్గా మార్చారు. మారిస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏం చేస్తాడు, సముద్రంలో
ఒక కాపలా గాయవలసినోడు ఇక్కడ ఏం చేశాడు? మొత్తం స్కామ్సే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ మినిస్ట్రీతో కుల ములాఖాత్ అయిపోయి అతనికి తెలిసింది ఏమీ లేదు. తెలిసింది ఒకటే ఒకటి ఉంది, నీ బాంఛన్ దొర అన్నట్టు వాళ్ళు ఏం చెబితే ఆ పని చేయడానికే ఆయన చేశాడు. అనేక స్కాములు వారం రోజుల క్రితం కింద ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వారం రోజుల కింద నేను పబ్లిక్గా ఎయిర్లో చెప్పలేను కానమ్మా, ఒక ఫైల్ సంతకం పెట్టాడని ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అది నేను తర్వాత అధిష్టానానికి నేను తెలియజేస్తాను, దాని మీద చర్యలు తీసుకోమని. అంటే ఎంత అస్తవ్యస్తంగా తయారైంది అంటే ఎగ్జిక్యూటివ్, అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ రెండు రకాలుగా వేరుగా ఉండాలి. ఈ రెండు మిలాఖాత్ అయితే చాలా ప్రమాదం రాజ్యాంగానికి కానీ సామాన్య పౌరుడికి కానీ. అందుకనే అంబేద్కర్ గారు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని పెట్టి విడదీశారు. ఇండిపెండెంట్గా ఉండవలసిన అవసరం ఉందని చెబితే ఈ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా వెళ్ళి పొలిటీషియన్స్తో చుట్టరికాలు చేసుకొని, పొలిటీషియన్స్తో చెంచాగిరి చేసుకొని, కుక్కపిల్లలాగా తోకాడించుకుంటూ నేను ఇంత గంభీరమైన పదజాలం వాడుతున్నానంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన వ్యవస్థల్ని ధ్వంసం అవడానికి ప్రధాన కారకులు నేనైతే అంటాను ఈ ప్రభుత్వ అధికారులే. పొలిటికల్ పార్టీ వాళ్ళకి అనుగుణంగా పనిచేయమని చెప్తుంది. మీకే కళ్ళు పోయాయా? మీకు బుర్ర పనిచేయలేదా? రూల్స్ ఏమిటి ఇవన్నీ మీకు తెలియదా? నోట్ ఫైల్ మీద ఎప్పుడైనా రాశారా ఇది చేయడానికి వీలు లేదు అని చెప్పేసి? ఇందాక రావత్ గారు చాలా మంచి ఆయన, అటువంటి వాళ్ళనే పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఉద్యోగం చేయాలి? రిజైన్ చేసి ఇంటికి పో. రావత్ గారు మంచి వ్యక్తి, నాకు తెలుసు, నేను ఆయనతో ఒక అవార్డు పనిచేశాను. కానీ అసమర్థుని జీవనయాత్ర, బుచ్చిబాబు గారు రాసిన నవల్లో అసమర్థుని జీవనయాత్రకి ఆయన మంచి సంకేతం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి చరిత్ర నా దగ్గర ఉంది. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా చేశారు. ఇక రెండవ విషయం మీరు టేకప్ చేసింది ఫైల్స్ ధ్వంసం. ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారన్న విషయం గవర్నర్ గారికి దృష్టికి రాబట్టే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఫైల్స్ ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి మినిస్టర్ పేషీలో, ప్రతి ఐఏఎస్ పేషీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని డంప్ చేసి పాడేశారమ్మా. డంప్ చేసి పాడేశారు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్స్, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఇష్టాసారంగా చేసి వీళ్ళు ఏం చెప్తే చేయడానికి వాళ్ళు పెట్టారు. మనం గతంలో కూడా అనేక సార్లు నేను చెప్పాను, ఇదంతా క్లీన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఏజెన్సీకి ఇవ్వడం, కాంట్రాక్ట్ సోర్సెస్, అవుట్ సోర్సింగ్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసేసుకోవడం, వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఇప్పుడు ఏ ఫైల్ డిలీట్ చేయమంటే డిలీట్ బటన్ కొడతారు, దాని ఇంపాక్ట్ ఏంటో తెలియదు. ఫైల్స్ ని అంటున్నారు కానీ ఆల్రెడీ కొన్ని డిలీట్ అయ్యాయి, అది నోటీస్ చేయబట్టి ఇలా అంటున్నారు. అది బ్యాక్ ఎండ్ నుంచి రిట్రీట్ చేయొచ్చమ్మా, అదేం పర్వాలేదు. కానీ ఫైల్స్ విషయంలో రూల్స్ క్లియర్ కట్ గా ఉంది, మాన్యువల్స్ క్లియర్ గా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి, 10 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి, 25 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి. దానికి విరుద్ధంగా ఎవడు ప్రవర్తించినా సరే శిక్షార్హుడు. క్రిమినల్ యాక్షన్, అది క్రిమినాలిటీ ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడా మరిచిపోయి ఇష్టారాజ్యంగా రాజ్యం వెళ్ళారు ఈ 5 సంవత్సరాలు. కాదు శివశంకర్ గారు, మీరు చెప్పారు ఒక ఫైల్ ఎంత టెన్యూర్ ఉంచాలి, ఎంత డ్యూరేషన్ ఉంచాలి అనేది ఒక పద్ధతి ఉందన్నప్పుడు ఈ టెన్యూర్ డ్యూరేషన్స్ ఈ అధికారులకు తెలీదా? వాళ్ళంతా ట్రైన్డ్ వచ్చిన వాళ్ళేగా, అయినా కూడా చేస్తున్నారంటే ఏంటి తెలీదా? ఇవన్నీ మీరు చెప్పిన వాళ్ళకి. అమ్మా ఇక్కడ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డుని తెచ్చి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అపాయింట్మెంట్ చేస్తే ఆడు గవర్నమెంట్కి రాజ్యాంగానికి పనిచేస్తాడా, తెచ్చినోడికి పనిచేస్తాడా? నాకు చెప్పండి, నేను ఎదురు ప్రశ్న వేస్తున్నాను మీకు. వాడికి అర్హత లేదు. అర్హత లేనోడికి అందలం ఎక్కిస్తే వాడు ఏం చేస్తాడు? అందలం ఎక్కించినోడికి కాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తాడు. ఆ సంస్కృతిని వీళ్ళు చాలా ప్రమోట్ చేశారు ఈ ప్రభుత్వ హయాంలో. ఎంత సబ్స్టాండర్డ్ ఫెలోస్ అంటే హెచ్ఓడీస్. అసలు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీకి
చంద్రబాబు గారు బ్యూరోక్రట్లు ఉన్నారు, నాకు బాగా తెలుసు. ఆయనకి మంచి పేరున్న ఆఫీసర్. అప్పట్లో నేను పనిచేసేవాడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి పేరు ఉండేది. చాలా రాష్ట్రాలు వచ్చి స్టడీ చేసేవారు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అని చెప్పేసి గతంలో. ఇప్పుడేమవుతుందంటే ఆంధ్రాలో ఎలాగా దోచుకోవచ్చు అని స్టడీ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపించవచ్చు. దానికైతే మాత్రం పేటెంట్ అయిపోయింది. దీన్ని అంతటినీ క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయడం తక్షణ బ్రేక్ తీసుకుందాం. చంద్రబాబు గారితో మాట్లాడదాం. ఇప్పుడు ఇంత స్థాయిలో నిబంధనలను మీరి మరి చెప్తానమ్మా, చెప్పండి. వన్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అయితే జస్ట్ మనుషుల్ని మార్చినంత మాత్రాన్ని జరగదమ్మా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి, తీవ్రంగా శిక్షించాలి. అవసరమైతే ఒక 10-20 మందిని జైలుకి పంపించాలి. అప్పుడే గాడిలో పడుతుంది అడ్మినిస్ట్రేషన్, భయం పుడుతుంది, చట్టము ధర్మము వీటి తాలూకు విలువలు తెలుస్తాయి. ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్తే మిగతా వాళ్ళకి కొత్త జనరేషన్ పాడైపోతుంది. కాబట్టి ఆ రకమైన చర్యలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీదని మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. జైలు అంటున్నారు. ఇందాక నీలేపాలెం విజయ్ కుమార్ గారు నా దగ్గర లిస్ట్ చదివితే ఇప్పుడు ఈ బులెటిన్ కూడా, అది డిబేట్ కూడా మనకి టైం సరిపోదన్నారు. జైలు ఏం సరిపోతాయో ఒకసారి మనం బ్రేక్ తర్వాత చంద్రబాబు గారితో కూడా మాట్లాడదాం. ఏంటండి విజయ్ గారు? చాలా ఉన్నాయి దాదాపు. నేను అంటే టైం పాజిటివ్ మాజీ ఐఏఎస్ చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం, వెరీ గుడ్ మార్నింగ్. సో అన్ని నిబంధనలని పాతరేసి అసలు మనం ఏం చేస్తున్నాము అన్నది కూడా మర్చిపోయి ఆ లైన్ కూడా ఇంతకన్నా కూడా ఇంకెక్కువ క్రాస్ అవ్వలేమన్న దాన్ని కూడా క్రాస్ అయిపోయి చేసిన అధికారులందరికీ ఒక టెన్షన్ బిగినైంది. ఒకటి, ఈ డెప్యుటేషన్లు ఎక్స్టెన్షన్ల మీద ఉన్నోళ్ళు అందరూ కూడా భయపడుతున్నారు. కొందరేమో లీవుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఫైల్స్ మిస్సింగ్ అంటున్నారు. సరే, నేను అనేది ఏంటంటే రూల్స్ అతిక్రమించి ఈ స్థాయిలో వ్యవహరించిన అధికారులను ఏం చేయాలంటారు? కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది, పాలన ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలి. అవునమ్మా, వాస్తవంగా మన ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ తిలకిచ్చిన ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. అదేవిధంగా డిబేట్లు ఉన్న అతిథులు కూడా. ఒకటమ్మా, ఇప్పుడు ఈ చర్చ మీరు చాలా ఏబిఎన్ ఈ చర్చను పెట్టడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం చూసాం దీనికి కారణం ఏంటి. ముఖ్యంగా ఏంటంటే మనం తెలంగాణలో కూడా చూసాం, కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఆయన విడిపోయిన తర్వాత. ఎందుకు జరిగిందంటే వీళ్ళు వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. ప్రమాణాలని ఏది కూడా బేఖాతరు చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. వాళ్ళ స్వప్రయోజనాలకి పెద్దపీట వేశారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళ అధికారులు తీసుకురావటం. ఇంతకుముందు చెప్పారు పెద్దలు, కోస్ట్ గార్డ్ కు సంబంధించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ వదిలేసేయండి, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి పట్టు లేని వాళ్ళని కేవలం ఒక ప్రాతిపద మీద వాళ్ళని తీసుకురావటం ద్వారా స్వప్రయోజనాల్ని కాపాడుకోవటానికి తీసుకొచ్చారు. వీళ్ళలో ఏం క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళతో బహుశా ఓన్లీ క్వాలిఫికేషన్ ఇస్ దేర్ లాయల్టీ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ. అది చేశారు. ఇంకోటి, ప్రతి రాజకీయ నాయకుడు చూసాము నా యొక్క అనుభవంతో, వాళ్ళు ఏంటంటే నా పని చేసేవాళ్ళు కావాలా, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళు కావాల్సిన వాళ్ళు అన్ని దౌర్జన్యాలనండి చట్టరీత్యా పనులు చేయించాలంటే కొందరు అధికారులను పెట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకు తొత్తుగా ఉండే అధికారులు అవసరం. డైరెక్ట్ మీరు చెప్పారు, రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ. ఆంధ్రాలో జరిగిన పరిస్థితి చాలా శోచనీయమైన విషయం. అక్కడ అధికారులు ఇష్టానుసారం పనిచేశారు. ఒకటి మర్చిపోయారు, మనం పొలిటికల్ గా న్యూట్రల్ గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, రాజకీయ ప్రమాణాలని పనిచేసే విధంగా రూల్ ఆఫ్ లాని ప్రతిబింబించే విధంగా పనిచేయాలి. కానీ దానికి భిన్నంగా చేయటానికి కారణం ఏంటంటే ఈ 5 ఏళ్ల పాటు అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చారు. ఈ 5 అబ్సల్యూట్ మెజారిటీ మనకి ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆ ధీమాతో వీళ్ళు ఇష్టానుసారం చేశారు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. చంద్రబాబు గారు, నాయుడు గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రమాణాలను పాటించే వ్యక్తి, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి గాడిలో తీసుకురావటానికి
అధికార యంత్రాంగం వాటిని సన్నిహితం చేయటం చాలా అవసరం. సరైన సమర్థవంతమైన అధికారులు లేకపోతే వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. దాన్ని సరిలో గాడిలో పెట్టాలంటే మంచి చిత్తశుద్ధి చేసే సుదీర్ఘపాటు అనుభవం ఉన్న అధికారులు, అక్కడ పొలిటికల్ అక్యువన్ ఉంది చంద్రబాబు నాయుడు కానీ అడ్మినిస్ట్రేటర్ చేయించవలసింది అడ్మినిస్ట్రేషన్ ద్వారా. కాబట్టి మొట్టమొదటి వారి ప్రయత్నం ఏంటంటే క్లెన్సింగ్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రాలో మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. చంద్రబాబు గారు ఇందులో 2 పాయింట్స్. మీరు క్లెన్సింగ్ ఆఫ్ సిస్టమ్ అంటున్నారు. క్లెన్సింగ్ అనేది ఒక పాయింట్. నేను అనేది ఏంటంటే అసలు వీళ్ళ పైన చర్యలు ఏమి ఉండవా, ఊరికే సస్పెన్షన్ లేనా? సరే మీరు అన్నారు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు అని అంటే, ఇప్పుడు యువతలు వీళ్ళకి కూడా అబ్సల్యూట్ కాదు, అంతకన్నా టాప్ మెజారిటీ వచ్చింది అంటే ఇప్పుడు ఏమవుతుంది? అధికారులపై ఊరికే సస్పెన్షన్స్ వేసేసి ఇప్పుడు ఆ లిస్ట్ వాళ్ళందరూ జారుకుంటా ఉంటే కుదురుతుందా? లేదు. ప్రతి అధికారి ఆయన పని చేసిన ఈజ్ అకౌంటబుల్ ఫర్ వాట్ ఎవర్ యాక్షన్స్. అంటే ఆయన మిస్డీడ్స్, పొరపాట్లు ఏం చేస్తారు, దౌర్జన్యాలు ఏం చేశారు, అవన్నీ అకౌంటబుల్. ముఖ్యమైన ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలని కొత్త ముఖ్యమంత్రి గారు వాడిని ఆ స్థానం నుంచి తొలగించడం, రిపాట్రియేట్ చేయటం. రిపాట్రియేషన్ చేసినంత మాత్రాన వాళ్ళ తప్పులు వదిలేసినట్లు కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, అన్ని ఆర్డర్స్ రూపంలో పనిచేస్తుంది, అమలవుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమని, దౌర్జన్యాలు ఏమున్నాయి, క్రిమినల్ గా వాళ్ళు ఎలాంటి చర్యలు పాటుపడ్డారు, అవన్నీ లిఖితపూర్వ రికార్డ్స్ లో ఉంటాయి. రికార్డ్స్ లో లేకుండా కొల్లగొట్టారంటే అది వేరే విషయం. కాబట్టి మొట్టమొదటి ప్రస్తావన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే వాళ్ళు సరిగ్గా చేశారు, ఉన్న రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయాలి, తాళాలు వేయాలి. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన సంఘటన అలా జరగకూడదు. తెలంగాణలో ఏం చేశారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా మూసీ నదిలో వేశారు. కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణ అంటున్నారు. ఏపీలో కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాం. సిట్ కార్యాలయంలో హెరిటేజ్ ఫైల్స్ ధ్వంసం చేశారన్న వార్తలు కూడా అప్పుడు మనం చూసాం ఎలక్షన్స్ కి ముందు. కరెక్ట్ అమ్మా, అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ అధికారులు వాళ్ళు విస్మరించారు. వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలి, వాళ్ళ రాజకీయ పార్టీస్ కోసం పనిచేయకూడదు, వ్యవస్థ కోసం పనిచేయాలి, నిర్మాణాత్మకంగా పనిచేయాలి, విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు, ఒక భద్రత ఇచ్చారు, వాళ్ళకి అన్ని ఇచ్చారు. ఆ భద్రత ఇచ్చినా కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నించారంటే వేరే లాభాల కోసం వాళ్ళు ఆశించారని నిరుజువు అవుతుంది. కాబట్టి ఏ అధికారి కూడా వాళ్ళు చేసిన తప్పులు అవి తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు లేకపోతే తర్వాత వస్తుంది. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు కృతనిశ్చయంతో ఉండి ఇలాంటి అధికారులని ఒక్కొక్క గుణపాఠం నేర్పాలి. ఇంతకుముందు మన మిత్రులు అంటే గుణపాఠం అంటే వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి సార్? డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు? ఇప్పుడు ఇందులో 3 రకాలు ఉన్నారు. ఇందాక మీరు అన్నారు పొరపాట్లు చేశారు కాదు, పొరపాట్లు చేసేవాళ్ళు ఒక సెక్షన్, చెప్తే చేసేవాళ్ళు ఒక సెక్షన్, ఇంటెన్షనల్ గా గుడ్ బుక్స్ లోకి రావడం కోసం చేసేవాళ్ళు 3వ సెక్షన్. 3 సెక్షన్లు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం, కొలువుదీరే ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేయాలి? ముందు క్లెన్సింగ్ తో పాటు చర్యలేంటి అండ్ సిస్టమ్ ని సెట్ చేసుకోవడం ఒకటి. ఈ 3 సెక్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? కరెక్ట్ గా చెప్పారమ్మా. మొట్టమొదటి ప్రభుత్వం ఏం చేయాలంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలి. ఒక జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జి తో కూడిన అధికారిని వేస్తారా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో వేస్తారా? ఒక స్పెషల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి ఈ ఫైల్స్ అన్ని కూడా జతపరుచుకొని ఎక్కడెక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు వాళ్ళ మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ ఉంది, ఎవరిని పడితే వాళ్ళ మీద చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టానికి లోబడి మనం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సాక్ష్యాధారాలంతా కూడా సేకరించి వాళ్ళ మీద ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యాక్షనా, క్రిమినల్ యాక్షనా, వాళ్ళని బాధ్యులు చేసే విధంగా మనకు చట్టాలు ఉన్నాయి. కానీ దానికి కావాల్సిన అన్ని అంశాలని జతకూర్చాలి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తారా, ఒక రిటైర్డ్ జడ్జ్ తో వేస్తారా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లోనే ఒక వ్యవస్థని క్రియేట్ చేస్తారా? విజిలెన్స్ సెటప్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అధితూచి చేయాలి. ఎందుకంటే అధికారులు వాళ్ళు తప్పు చేస్తారు, కానీ చాలా చాటుచక్యంగా తప్పించుకునే విధంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఈ రకంగా చేస్తున్నాను. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మీద వేసేస్తారు బాధ్యత. ఆయన చెప్పాడు కాబట్టి ఇలా చేశాను, నా బాధ్యత ఏం లేదు. మనం చూస్తాం చాలా ఎంక్వైరీలో పొలిటికల్ బాస్ చెప్పారు, నాదేముంది, నేను ఇలా చేశాను.
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మొత్తం అందరితో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది. లేదండి వాళ్ళు చెప్పారండి, లేదా ఆ డీటెయిల్స్ నాకు తెలియదండి, ఈ కాళేశ్వరం ఫైల్ నా దగ్గర ఎక్కడుందో తెలియదు, ఇదే కదా ఎగ్జాక్ట్ గా జరిగింది. రేపు ఇదే సమాధానాలు వస్తాయి ఇక్కడ. అడ్మినిస్ట్రేషన్ అనేది కన్వెన్షన్ ప్రకారం చేస్తారు, కొన్ని ప్రమాణంతో చేస్తారు. ఆ కన్వెన్షన్స్ ని ఎక్కడ ఉల్లంఘించారు, రూల్స్ ని ఎక్కడ ఉల్లంఘించారో అది తెలిసిపోతుంది. వీళ్ళు అనుకుంటారు అక్కడ రాసేస్తారు ఫైల్లో, సీఎం గారు నాకు స్వయంగా పిలిచి నాకు చెప్పారు, ఇది ఆదేశాలు ఇచ్చారు, నేను చేస్తున్నాను, నేను కేబినెట్ కు పంపించాను నోటు, సీఎం ఆఫీస్ అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ సీఎం అప్రూవల్ ఇచ్చినా కూడా అందులో రూల్స్ కు విరుద్ధంగా ఉంటే, పక్షపాతంగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థకు వాళ్ళు సహకారం చేసే విధంగా తూట్లు పొడిచారు చట్టానంటే అది తేటతెల్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా రేపు బాధ్యులు అవుతారు. కాబట్టి అక్కడ అధికారులకు ఇప్పుడే భయం వేసింది, అయ్యో రేపు ఏమవుతుంది, కొత్త వ్యవస్థ వస్తుంది, అక్కడ ఉండే ముఖ్యమంత్రి కానీ సుదీర్ఘ పాటు ఆయనకు పట్టుంది. అందుకే మీరు కూడా అన్నారు ఓపెనింగ్ రిమార్క్స్ లో చంద్రబాబు గారు వెరీ గుడ్, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒకటి, రెండు, అసలు సెట్ చేయగలరా ఇవన్నీ? ఎందుకని పాలనని సమాంతరంగా చెయ్యాలి, ఇవి సిస్టమ్ ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, రెండు ఎట్ ఏ టైం అవ్వాలి, రైల్ ట్రాక్ లాగా. ఇస్ ఇట్ పాసిబుల్? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఇక్కడ టార్గెటింగ్ కానీ వెంజెన్స్ కానీ ఏమి ఉండకూడదు కూడా. అంత ఆ విషయం వరకు మేము హామీ ఇస్తాం. సోషల్ మీడియాలో కానీ వాటిల్లో కానీ వచ్చారు, కక్ష సాధింపు అనే ముద్ర స్టాంప్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి చర్యలు స్టార్ట్ అయితే దాన్ని కూడా ఎలా చెప్పుకుని ఇది తప్పు ప్రూవ్ చేయాలి? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అమ్మా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాగానే జాస్తి కృష్ణ కిషోర్ మీదనో ఏబీ వెంకటేశ్వరరావు మీదనో ఏదో కేసులు పెట్టేసి హైకోర్టులు క్యాట్ సుప్రీంకోర్టు మొత్తం కొట్టేసిన పోస్టింగ్ ఇవ్వకుండా దీన్ని వెండెట్టా అంటారు. జాస్తి కృష్ణ కిషోర్ లాంటి వాళ్ళు ఎట్లా అట్లా వెళ్ళిపోయారు, ఏబీ వెంకటేశ్వర లాంటి వాళ్ళు చిక్కిపోయారు. సరే, ఆ విషయం పక్కన పెడితే మేము హామీ ఇచ్చేదంటే టార్గెటింగ్ కానీ వెంజెన్స్ కానీ ఉండదు. అంతవరకు మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. పాయింట్ 1. పాయింట్ 2, ఇందాక మీరు అంటున్నారు వీళ్ళు మనం చెక్ చేయగలమని. ఖచ్చితంగా చెక్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కేసు టు కేసు ఇష్యూలు మారుతుంటాయమ్మా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మైన్స్ డిపార్ట్మెంట్కి ఏపీబీసీలకి ఇష్యూలు తేడం, రెండిట్లో అదే రకమైన అవినీతి జరుగుండొచ్చు. దాన్ని ఏమంటే రెండు వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఉండొచ్చు. 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఏపీబీసీలు తీసుకున్నాం అనుకోండి, వాసుదేవ్ రెడ్డి గారిని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసింది ఈసీ, పోస్టింగ్ ఇవ్వలేదనే అనుకుంటాను ఇంకా. ఓకే, ఇప్పుడు ఏపీబీసీలు ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్, అన్ని ఒకటి కాదు ఎవ్రీథింగ్ 100% డిస్టిలరీస్ ఆదాన్ అనే సంస్థ ఎలా లీజ్ తీసుకుంది, గన్ పాయింట్లో ఎలా లీజ్ తీసుకోగలిగారు, అసలు ఎందుకు ఆమోదించారు అట్లా. పాయింట్ 1. ఓకేనా. 2, ఆదాన్ డిస్టిలరీస్ లీజ్ తీసుకున్న సంస్థలు తయారు చేసే కొత్త ఈ ప్రాజెక్టులకు మాత్రమే ఏపీబీసీలు ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? అప్పటిదాకా దేశంలో ఉండే ప్రముఖ సరఫరాదారులు తయారు చేసే మందులు ఎందుకు ఆపేసింది? కేవలం వాళ్ళ ఈ కొత్త లీజ్ తీసుకున్న ఆదాన్ సంస్థ తయారు చేసే ఈ మద్యాన్ని దేనికి ఇచ్చింది? ఏంటి వాళ్ళకి వీళ్ళకు ఉన్న లింకు? దాని ఓనర్ ఎవరు? విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా వస్తుందమ్మా, ఇట్స్ సో ఈజీ. సో ఆదాన్ సంస్థ ఎవరిది? విజయసాయి రెడ్డి అల్లుడిది. సో దానికి మొత్తం లీజ్ తీసుకునేశారు, వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసే మందులకి దాన్ని ప్రోడక్ట్స్కి ఏపీబీసీఎల్ ఆర్డర్ ఇచ్చింది. క్యాష్ పేమెంట్స్ మాత్రమే మ్యాండేటరీ చేసింది. దాన్ని డిజిటల్ పేమెంట్స్ వద్దనింది. ఏదంటే డిజిటల్ పేమెంట్స్ ఇస్తే దాని ట్రైల్ ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి చూసింది ఎక్కడ వచ్చింది బ్యాంక్ ట్రైల్ ఉంటుంది. క్యాష్ అయితే ట్రైల్ ఉండదు. క్యాష్ పేమెంట్స్ మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేశారు? హోలోగ్రాములు ఎక్కడ ఉన్నాయి? అసలు అక్కడి నుంచి ఏ ఇన్వాయిస్ వచ్చింది, ఇక్కడి నుంచి ఏ ఇన్వాయిస్ పోయింది? ఎందుకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టి తన సొంత సంస్థలను ఎందుకు, సొంత షాపులను ఎందుకు నడిపింది? ఇవంతా చాలా ఈజీ. ఎవరెవరికి ఒక్కొక్క కేసు మీద ఎంతెంత కమిషన్లు హైదరాబాద్లో తీసుకున్నారు, చాలా ఈజీ ఇవన్నీ. ట్రైల్ ఇప్పుడు పెద్దానికి వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారంటే ఏమంటారు, నేరం యొక్క ట్రైల్ ఉండకూడదని, దాని యొక్క అనుపానులు కనిపించకూడదని దాని డిజిటల్ పేమెంట్స్ స్టాప్ చేస్తారు. ఎంత ఒక పక్క ఏమంటే మనందరం డిజిటల్ పేమెంట్స్ ని జరిగిందని చెప్తున్నప్పుడు మిస్ అయిన జీవోల ఇష్యూ కూడా ఇక్కడ ఒక మేజర్ పాయింట్. ఇక్కడ చేయొచ్చు మిస్ అయిన జీవోలు ఒక పాయింట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఒకటి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూడండి ఇంకో పాయింట్, అసలు జీవోల సైట్నే
మూసేశారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అన్నదాన్ని ఎంత ఈజీగా మనం కనిపెట్టగలగలం అంటే జియోలు చూస్తే అందరికీ తెలిసిపోతుంది. అసలు జియో ఐఆర్ ఆఫ్ దాన్ని GOV.AP సైట్ ఎందుకు పెట్టింది? ప్రతి ఒక్క జియోని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి జియోని ఖచ్చితంగా ప్రజలు చూడాలి అని ఆ జియో సైట్నే మూస్తారు. ఏమేమి జియోలు ఇచ్చావో అసలు తెలియదు మనకు, ఏమేమి పనులు చేసామో తెలియదు మనకు. సో ప్రజల్ని కంప్లీట్గా చీకట్లో పెట్టారు. సో ఈ గవర్నమెంట్ ఎందుకు మేము ఇంత ఖచ్చితంగా ఈ విషయంపై మాట్లాడుతామంటే ఈ వ్యవస్థని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అంటే ఆ యొక్క అధికారులను కేంద్ర ప్రభుత్వం ఇందా చెప్పినట్టు కోస్ట్ గార్డ్ అన్నారు కదా, కోస్ట్ గార్డుని తెచ్చి ఏపీ ఎంపీసీలో పెట్టారు. ఓకే, డిఫెన్స్ ఎస్టేట్స్ అంటే డిఫెన్స్కి చెందిన బిల్డింగులు చూసే వ్యక్తిని ఆయన లేకపోతే సాక్షాత్ ముఖ్యమంత్రే రాస్తారు. ఆయన లేకపోతే దేవస్థానంలో భక్తులు ఇబ్బంది పడతారంట, మే అంతా సమ్మర్ అంతా మొత్తం ఇదైపోతుందంట, ఆయన ఖచ్చితంగా ఉండాలంట. అందుకని మే 14వ తేదీ ఆయన రిటైర్ అయినా కూడా ఆయన్ని కంటిన్యూ చేయాలని రాస్తారు. సాక్షాత్ ముఖ్యమంత్రే వ్యవస్థల్ని గుప్పిట్లోకి తీసుకున్నారు. సో అట్లాంటి వ్యవస్థలు గుప్పిట్లోకి తీసుకొని పారదర్శకత లేకుండా చీకటి రాజ్యంలో చీకటి దోపిడీ చేశాడు. సో ఈ చీకటి దోపిడీ చేసినప్పుడు ఇన్ని రోజులు దాన్ని మ్యాన్ చేసిన ఆ యొక్క సంస్థల్ని వ్యక్తులు ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే రాగానే ఇది అయిపోవాలి, ఇచ్చేసేయాలి, వేగంగా అరెస్టులు చేసేయాలి, ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇది హ్యాండిల్ చేస్తూ గవర్నెన్స్ ఇది అవుతుందా అని అడుగుతున్నాను. హ్యాండిలింగ్ అవుతుందా? ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ నేను ఎందుకు మాట అన్నానంటే చంద్రబాబు గారు అన్నారు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చేసారండి, 151 ఇచ్చారు కాబట్టి బేపచ్చమైన ఎక్స్పెక్టేషన్ అన్నప్పుడు 164 ఇచ్చారు, మీకు వాళ్ళని మించి ఇచ్చారన్నప్పుడు ఇంకా ఎక్కువ మీ మీద ఉంటుంది వాళ్ళకి. ఏమా ఒక పాయింట్ అమ్మా, 88 వస్తే మెజారిటీ వచ్చినట్టు, దే కెన్ ఫార్మ్ ది గవర్నమెంట్. మాకు 88 కంటే దాదాపు డబుల్ వచ్చింది, 2 సీట్లు తక్కువ దాదాపు డబుల్ వచ్చింది. 88కి 166కి పెద్ద తేడా లేదు తల్లి. గవర్నమెంట్ హాఫ్ వే మాట్లాడితే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో ఎంత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా వెధవ పనులు చేస్తామంటే తప్పు. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి అంటే 151 కంటే మాకు ఎక్కువ వచ్చింది కాబట్టి మేము కూడా అదే పనిగా చేస్తే అదే ప్రజలు ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు చాలా సెటరేట్ చేయాలి ఒకేసారి. అంటే అమ్మాయి ఎగ్జాక్ట్లీ తల్లి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నేను చెప్పేట్టు ఆల్ దీస్ ఆర్ ప్యారలల్ స్ట్రక్చర్స్. అంటే ఒక పని తర్వాత ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్కి ఆ యొక్క డిపార్ట్మెంట్ విచారణ ప్యారలల్గా జరగచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఒకే సంస్థగా చేసేది. సో ఇప్పుడు ఏపీబీసీలు కావచ్చు, లేకపోతే దాన్ని సోలార్ కావచ్చు, దాన్ని దేవస్థానం కావచ్చు, టీటీడీ, ఇట్లాంటివన్నీ అన్ని ప్యారలల్ సంస్థలు. ఈ ప్యారలల్ సంస్థల్లో విచారణలన్నీ అదేవిధంగా ప్యారలల్గానే జరుగుతాయి. ఒక నెల అటు ఇటు కావచ్చో కానీ ఖచ్చితంగా ఒక్కసారి శిక్ష పడకపోతే, ఎందుకంటే ఈ డెప్యుటేషన్ అనేది ఎంత ఇదైపోయిందంటే వీళ్ళకి ఏ రకమైన అర్హతలు కూడా వద్దు. సో మనకి ఇష్టమైతే ఇందాక చెప్పినట్టు మనకు ఏమంటారు ఇంత మెజారిటీ ఉంది కాబట్టి నేనేం చేసినా జరిగిపోతుంది అనే ఇది మేము కూడా మార్చకపోతే అది మా యొక్క తప్పే అవుతుంది. శివశంకర్ గారు ఒక పాయింట్ ఒక మాట వచ్చినప్పుడు వ్యవస్థల్లో సమాంతరంగా అంటే ఇప్పుడు సచివాలయం ఉన్నా కూడా ఇప్పుడు గ్రామ సచివాలయం వరకు ఉన్నప్పుడు ప్యారలల్ వ్యవస్థ, ఇప్పుడు మెయిన్ శాఖల్లో ఇవన్నీ పట్టేసుకోవడం ఈజీ, మా దగ్గర ఉన్నాయి వీళ్ళని అన్న ప్యారలల్ సమాంతర వ్యవస్థల ఎండ్ పాయింట్ వరకు కూడా చాలా టఫ్ ఉంటుంది వ్యవహారాలన్నీ పట్టుకోవడం చేయటం. సో ఆ వ్యవస్థల్ని అవన్నీ ఎట్లా చేస్తారు? లెట్ హిమ్ ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్, వాలంటీర్లను 2,56,000 మందిని పెట్టారు. దీన్ని మానిటర్ చేయడానికి అంటూ ఒక రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థను తెచ్చి FAO అని ఒక పేరు పెట్టి దానికి ప్రతి సంవత్సరం 78 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఈ 78 కోట్ల రూపాయలు రామ్ ఇన్ఫోకి పోలేదు, ఐపాక్కి పోయింది. అంటే ఈ వాలంటీర్ల పేర్లు ఉపయోగించుకొని ప్యారలల్ వ్యవస్థని రన్ చేస్తూ ఆ ప్యారలల్ వ్యవస్థ డబ్బుని మన పొలిటికల్ ఇచ్చారు. మీరు చెప్పండి, ప్యారలల్ సమాంతర వ్యవస్థలు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు శివశంకర్ గారు? ఉత్తి సస్పెన్షన్లతో సరిపోతుందా? క్రిమినల్ చర్యలా? ఏదైనా ఒక కమిటీ బోర్డు వేసి విచారణలా ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సస్పెన్షన్లు అన్నది సొల్యూషన్ కాదు.
వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇక్కడ రెండు కూడా అంత డిఫెన్సివ్గా ఉండకూడదు. కక్ష సాధింపు చర్యలు ఉండవు అనడం వేరు, తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు అనడం వేరు. ఈ రెండూ ఉండాలి. కక్ష సాధింపు చర్యలు ఉండవు అంటే టోటల్ డిఫెన్సివ్ మూడ్, ఇంకా అలా హ్యాపీగా పర్వాలేదు ఇంకా మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు అని అంటే దాని లాజిక్ వేరు. రెండోది, ఏ వ్యవస్థలో పెట్టినా సరే వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. దాన్ని వెలికి తీయడము, సెటరేట్ చేయడము ఏమాత్రం కష్టం కాదు ప్రభుత్వానికి. వాళ్ళు ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా అది అనర్థ చేయడము, దాన్ని సెటరేట్ చేయడము ప్రభుత్వానికి సాధ్యం కానిది కాదమ్మా. అది చిత్తశుద్ధితో దాన్ని క్లీనప్ చేసి వ్యవస్థలను ముందు రిపేర్ చేయాలి. లేదు అంటే ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం పోయింది. ఒకసారి పౌరుడికి చట్టం మీద, రూల్ ఆఫ్ లా మీద నమ్మకం పోయేటట్టయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, రాజ్యాంగం మంట కలిసిపోతుంది. ఈ రెండిటి వల్ల ఎవరు సఫర్ అవుతారంటే దళిత, బహుజన, బీసీ, అనగాని వర్గాలే సఫర్ అవుతారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే బాధితులు అవుతారు. కాబట్టి దీన్ని రక్షించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంకి వస్తే ఆ ప్రభుత్వానికి ఉంటుంది, చేయాలి, అది ధర్మం కూడా. చంద్రబాబు గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే ఏంటి, వాట్ నెక్స్ట్? ఒకటమ్మా, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్షిప్ వచ్చారు. ఇంత సుదీర్ఘమైన అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ ఉన్న ముఖ్యమంత్రి మనకున్నారు. కాబట్టి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయాలి, ప్రమాణాలతో పనిచేయాలి, నిష్పక్షపాత, కక్ష సాధింపే కాదు, గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. కానీ ప్రమాణాలు తీసుకువెళ్ళాలి, చట్టాన్ని గౌరవించే విధంగా తీసుకోవాలి. అదే విధంగా అట్టడుగునున్న వాళ్ళకు కూడా సమతుల్యత, వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అధికార వ్యవస్థలో వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించాలి. ఇప్పుడు అధికారం అంతా కూడా నిర్వీర్యమైంది కాబట్టి, ఇప్పుడు ప్రమాణంతో కూడిన అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి, విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరు చేయండి. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసే అలాంటి వాతావరణాన్ని కల్పించాలి. ఫ్రెండ్లీ ఉండాలి, వినాలి, తీసుకోవాలి. అదమ్మా, అది కాదు, అది వాతావరణం బాగుండాలి. ఒక సహృదమైన వాతావరణంలో అధికారులు పనిచేయడానికి, వాళ్ళ సఫలితంగా మంచి ఫలితాలు అందించాలంటే వాళ్ళకి స్వేచ్ఛ చేయాలి. స్వేచ్ఛతో పాటు అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఆ అకౌంటబిలిటీ ఇది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు, శివశంకర్ గారు, నీలపల్లి విజయ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.